మీరు అన్నారు ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నారు, దండ సన్యాసం. మేము దండం పట్టాలని మా గురువు గారు 6 నెలలు నన్ను ఇబ్బంది పెట్టాడు. తీసుకోండి 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 అని. నేనే వద్దన్నాను. ఎందుకు? దానికి దీనికి తేడా ఏంటి? అది ఒక యూనిఫామ్ లాంటిదండి. దాన్ని వేసుకుంటే ఆ నియమాల కట్టుబడి ఉండాలి. సమాజంలో ఓ రిస్ట్రిక్షన్స్. మీకు అన్ని నియమాలు ఉండవు. ఇప్పుడు ఆత్మ సత్యమైనప్పుడు దేహభ్రాంతి ఎందుకు? నేను సన్యాసిని అన్నది నాకు తెలుసు, భగవతికి తెలుసు. దండం పట్టుకుంటేనే సన్యాసి అనవచ్చునా? రుజుధర్మాన్ని కట్టుబడి ఉండి ఋషి స్నానం ఆచరిస్తూ ఏదైతే పరంపరానుగతంగా ఉండేటటువంటి దీక్ష నియమావళి కట్టుబడి ఉన్నవాడే సన్యాసి. సత్ చిత్ 2 న్యాసం చేయాలి, అదే సన్యాసం. అవి చేయలేని వాళ్ళు ఎంతోమంది దండం పట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు సభ్య సమాజంలో. నేనే చెప్తా, ఎంతమంది కావాలంటే అంతమందిని. నేను అలా ఉండదలుచుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాను. మాలాంటి వాళ్ళు ఇండివిజువల్ స్వామీజీలు చాలామంది కూడా విడి సన్యాసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయా ఇది మా పద్ధతి, ఎలా దాని యొక్క పటిష్టమైనటువంటి నియమావళి కట్టుబడి కనుక వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు కష్టాలు తీరతాయి. కానీ లేదు, 99% మంది హిందువులకు క్లారిటీ లేదు.